ఇలా శివరాత్రి గుడికాడికి పోతున్నాం, స్నానాలు అయినాయి, పూజలు చేసేస్తాం. శివరాత్రి దీపం ముట్టించిన కొబ్బరికాయ కొట్టిన. ఇవాళ మహాశివరాత్రి, అందరినీ ఆ శివయ్య కాపాడాలా, అందరినీ ఆరోగ్యంగా. మరి నువ్వు అప్పుడు చెప్పావు కారబండి అవన్నీ తీసిన ఇట్లనే పెట్టి అందులో ఏది కనిపించలేదు నాకు. మేము ఇద్దరం దేవునికి దండం పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చినాం గోవు కోసం మేడ దొరకలేదు. తీర్థం పోసినందుకు నాకు దర్శనం పెట్టాలమ్మా. మంచి మొక్కు, నీ చిన్న కొడుకు మంచి పిల్లని దొరకదు మొక్కు. హాయ్ ఫ్రెండ్స్, తాగుతాయా అయితే ఇవాళ శివరాత్రి వీడియో తీస్తున్నాం. అంటే శివరాత్రి రోజు ఏమేమి చేస్తారు అంటే ఓళ్ళు ఏం చేస్తారు మనకు నర్సవ అట్లా. మీరు కూడా ఏమేమి చేస్తారు అంటే వంటలు ఇంకా బెలుబు అట్లా అనుకుంటారా లేదా కామెంట్ చేసి చెప్పుర్రి. మేము కూడా గుడికి పోయి అక్కడనే అన్నదానం అనేది తినేస్తాం. నేను ఇంకా స్నానం చేయలేను, నైట్ కొద్దిగా లేట్ అయింది ఎడిటింగ్ ఉండేసరికి. సో ఇక స్నానం చేసి అట్లా ఏమంటుంది దాన్ని గోగు పువ్వు పత్రాకు తీసుకురాను. ఓకేనా? ఏమంటారా మాధవ్? కొత్త డ్రెస్ వేసిన మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళనైతే మా ఊళ్ళో శివరాత్రి. ఇప్పుడైతే నర్సోళ్ళ ఇంటికి పోదాం, ఇక అడుగుదాం. చలో పోదాం. వచ్చేసి నర్సోళ్ళు నర్సు ఇలా చెప్పాలా, ఇలా శివరాత్రి మరి. ఇలా శివరాత్రి గుడికాడికి పోతున్నాం, స్నానాలు అయినాయి, పూజలు చేసేస్తాం. బాయ్. మీరు చూద్దా మంచిగా దేవునికి దండం పెట్టుకుని పూజలు చేయండి. మేము పూజలు చేస్తున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, ఇంటికాడ కొట్టుకున్నాం, గుడికాడికి పోతున్నాం. పోయి కొబ్బరికాయ కొట్టచ్చుడా, ఆడ అన్నదానం తినేస్తాం. గుడికి పోతున్నావా? ఎందుకురా? కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావురా? గుడికి పోతున్నాడే మరి పోతున్నా ఎట్లా రంగవ్వా ఉన్నావా? ఇలా శివరాత్రి కదా మరి వచ్చిందండి వయ్యారి. ఉప్పాల శివరాత్రి దీపం ముట్టించిన కొబ్బరికాయ కొట్టిన. సోఫీ గంగానైతే కొబ్బరికాయ కొట్టింది. పప్పు పలారం బెల్లం అన్నీ పెట్టిన. ఎంత మంచిదే, భగవంతునికి దండం పెట్టుకున్నా. ఇవాళ మహాశివరాత్రి, అందరినీ ఆ శివయ్య కాపాడాలా, అందరినీ ఆరోగ్యంగా అనత్తలేదు. అందరినీ ఆశీర్వాదించి అందరినీ 2 నూరేళ్ళు మంచిగా చల్లగా బతుకుమని ఆశీర్వాదించాలా శివయ్య. పోవాల గుడికి పోయి ఆడ అన్నదానం పెడుతున్నారు, ఆన్నే తిని రావాలి. ఒక పొద్దున్నోళ్ళు ఒక పొద్దు లేనోళ్ళు అందరు ఆన్నే తినస్తారు. జాగారం ఉండేటోళ్ళు రేపు తింటారు, కానీ ఒక పొద్దు ఇడతారు రేపు ఇళ్ళల్లో. కానీ అన్న అయితే ఇయ్యాల సంతర్పణ పెడుతున్నారా, తినొచ్చాడు. ఇంకా స్నానం అయితే చేసిన. సో ఇప్పుడు ఏమంటారు దాన్ని, పత్రాకు గోవు పువ్వు ఏమంటుంది మా అమ్మ. సో వాడికి ప్రయత్నమే పోమారా. ఇక్కడికి వచ్చినాం గోవు పువ్వు కోసం మేడ దొరకలేదు. అసలు ఈసారి ఎక్కడ ఉయ్యలేదు. గాడ కొంచెం ఉన్నది ఆ గోరి, ఆ చెట్టు మీద కొంచెం. ఎంత మంచిది చూడు. మత్తు కష్టపడ్డాం కానీ అసలు దొరకలేదు. అసలు ఈసారి ఉయ్యలేదు ఎక్క. ఏమంటావు మాధవ్? సో ఇక మామిడి ఆకులకి వచ్చినాం, తీసుకుపోమే దామా అన్నాడు పట్టపట్టు. చాలే. అయితే ముచ్చట ఏంటంటే మామిడి ఆకులు చిన్న మదవాడు పెట్టిండు, అయిపోయింది. సో మా అమ్మ కూడా అన్ని ప్రిపేర్ చేసింది. సో ఇంట్లో దేవుని మొక్కి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దేవుని దగ్గరకు పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని తినేద్దాం. ఇంకా ఓకేనా? ఓకే, దేవుని చూసేద్దాం. బెల్ల పన్నం పెట్టింది. మంచి మొక్కు, నీ చిన్న కొడుకు మంచి పిల్లని దొరకడం మొక్కు. ఎదవ ఎట్టకారాలు వద్దు. చిన్న కొడుకు పెద్ద కొడుకు మంచిగా పిల్లలు దొరకాలని మొక్కు మొక్కుతున్నా. మా మాధవానికి కూడా మంచి లవర్ దొరకాలి మొక్కు. ఫస్ట్ ఏం చేయాలంటే దేవుణ్ణి మొక్కే ముందు బొట్టు పెట్టుకోవాలి. మా అమ్మ బొట్టు పెట్టుకున్నది, నాకు పెట్టలేదు. తీర్థం తీసుకోవాలి, మీరు కూడా తీసుకోర్రి.
అయ్యో డ్రింక్ ఓ వేస్ట్ అంతవరకు వస్తున్నాం. మంచిగా చేతి పట్టాయనమా, చేతులు పట్టాయనమా. తీర్థం పోసినందుకు నాకు దక్షిణ పెట్టాలనమా, తీర్థం పోసినందుకు నాకు దక్షిణ పెట్టాలనమా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్ ఫ్రెండ్స్, జాతరకైతే వచ్చేసినాం. కారా కారా ఏ కారా కారా ఏ బాగా తెలుసులేరా. రావాలా ఇది పట్టుకోవచ్చా నీకు? మన్మడు నానమ్మ మరి అయినా మంచి రావాలి. ఓం నమ శివాయ. చాలా బాగా ముంగడు ఉండాలి, ముంగడు ఉంటే మేము పడతాం. నువ్వుకెత్తురు మేము ఇద్దరం పడద్దు లైన్ దేవునికి దండం పెట్టుకుంటున్నాం. శివయ్య ఆల్రెడీ వచ్చిర్రు, ఇద్దరు తిన్నారు కానీ వీడియో కోసం మళ్ళీ నేనే రమ్మని ఇద్దరిని. ఫస్ట్ చెప్పలేవు, ఫస్ట్ నేను పంపేలేనా? వచ్చినాక మళ్ళీ ఈడ మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకున్నాక మాట్లాడచ్చు. ఏదన్నా సరే నీ మంచిదా ఆమె మంచిదా? నువ్వు ఆమె మంచిదా నర్సు మంచిదా? నర్సుది సీటీ తెల్లగా ఉండదు, మీద మొత్తం కలర్ సీటు లేవు. ప్రతిమన్నామి రక్షమాం శరణాగతం. అయినప్పటికీ అమ్మాయిని ఊహించుకొని అమ్మాయికి సంకల్పం విశ్వభారత సేదోర విశ్వమసి విశ్వస్ప్రతో విశ్వసుర విశ్వ వైష్ణవసి విశ్వవేత్వా. అందరికీ తెలుసు పార్వతి అని, కానీ మనం ఆ పద్ధతి ప్రకారమే అమ్మాయిని వెతుక్కొని రావాలి. ఒక 5 పెద్ద మనుషులు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. కట్నం కాదు దేవుని కట్నం. ఇప్పుడు ఇట్లానే గిట్లానా ఇట్లానా? మరి నువ్వు అప్పుడు చెప్పావు కారపండి అవన్నీ తీసిన ఇట్లనే పెట్టి అని లేదు కనిపించలేదు నాకు. ఈ పిల్లకు బాగా పిచ్చి మన వీడియోలు చూస్తుందట. గడి మొఖం పెట్టింది ఆ వీడియోలు ఎట్లుంటాయి చూడవా? మాట్లాడవా? వచ్చింది. మరి ఇంకా నన్ను అద్దొద్దని అంటావా? నేను వట్టిగా గిట్లా అన్నందుకు అద్దొద్దని అంటే నేను నిజంగా వీడియోలు మంచిగా ఉంటాయా? నోరుతో చెప్పు, తలకాయ ఇప్పుడు కాదు. అది మా గొర్రె ఊపినట్టు నోరుతో చెప్పు. చెప్పవా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వంటలు సూపర్ అయినాయి మా ఎట్లనే వంటలు. మింగి మాట్లాడు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. అమ్మయ్యా మొత్తానికి అయితే తిన్నాము. మన గంగా కూడా రెండు సార్లు తిన్నది. ఓకేనా? 2 సార్లు కూడా తిన్నా. నువ్వు 2 మాటలు తిన్నా పేరు చెప్తున్నావు. 2 సార్లు అయితే మాతో అయితే అప్పుడే వచ్చి దర్శనం చేసుకున్నది, మళ్ళీ ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నది. 2 సార్లు అప్పుడు తిన్నది, మళ్ళీ ఇప్పుడు తిన్నది. ఇంకొంత అయితే 3 మాటల నా మన్మడ మళ్ళీసరికి నా మన్మడ ఆటి పెడతాడు. అట్లా మొత్తానికి 3 సార్లు తింటుంది అన్నట్టు. ఆటి పెడతాడు అంటే దేవుంది మళ్ళీ దొరకదు అని చెప్పి ఒకటేసారి తింటుంది. అదే తిన్నావు 3 మాటలు తిన్నావు. ఇక కూర్చున్నా 3 మాటలు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి తిన్నావు, అప్పుడు తింటి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఆడ తింటి. తిన్నాగా ఇప్పుడు తినగానే పోయి ఉత్తగా తింటున్నా వాటి తిన్నావు. మరి తింటా తిన్నపో
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా దేవుంది ఈ వీడియో మొత్తానికి అయితే ఒకవేళ నైట్ ఏమన్నా ప్రోగ్రామ్ పెడితే మాత్రం అది కూడా యాడ్ చేస్తాం మళ్ళీ ఇప్పటికే ఇంతే వీడియో ముందుగా అంటే మళ్ళొకసారి చెప్తున్నాం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు. ఇది మా ఊరు శివాలయం గుడికి వచ్చినాము. మేము అందరం ఒక్క పొద్దుని ఇప్పుడు ఈయన తిన్నాం చేసినాం. మీరు కూడా మంచిగా ఉండరు, మంచిగా ఒక్క పొద్దుని గుడికాడ 3 మట్ల అయినది 2 మట్ల అయినది శివాలయం కాడ సంతర్పణ పెడితే ఒక్క పొద్దుడిసి బండ్ల మీద ఓకుండ్రి నడుండ్రి ఇంటి దాకా అరుకుతుంది. పొద్దుకి మంచిగా జాగారం చేసి పండుర్రి 2 దాకా నిర్ద ఓకుండ్రి. ఇప్పుడు మన ఆడది మళ్ళీ బండి మీద పోతుంది మీకు చెప్తుంది నడతా ఇప్పుడు బాయ్ బాయ్ ఇప్పుడు నడతా.